హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన డాకు మహారాజ్ సాంగ్ అయితే నిన్న వదిలేరు. సారీ, ఈ రోజు కాదు, నిన్న వదిలేరు. కాకపోతే నేను కొద్దిగా వేరే పనిలో ఉండి ఇది చూడలేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం భయ్య, నాకు సాంగ్ అంత అనిపించలేదు, కానీ ఈసారి మళ్ళీ తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ లిరిక్స్లో ఏదో కొంచెం నాకు అనిపించలేదో, లేకపోతే వేరే రకంగా ఉందో నాకు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఏ తప్పు లేదు భయ్య. అసలు తమనన్న నిజంగా కొన్ని ట్రోల్స్ చూస్తాం కదా, తమనన్న నందమూరి తమనన్న అని చెప్పేసి చాలా మీమ్స్ చూసాము. దాంట్లో ఎలా అయితే చూసామో దానికి 100 రెట్లు మన తమనన్న అయితే ఆ అవుట్పుట్ని అయితే ఇస్తాడు భయ్య. మనకందరికీ తెలుసు ఆల్రెడీ 'డాకు మహారాజ్' అనే అంటే డా 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 అని చెప్పేసి ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. దాంతో చాలామంది ఫిదా అయిపోయారు భయ్య. ఏంటంటే 'గేమ్ చేంజర్'కి మన తమన్నే కొడుతున్నాడు. ఈ సినిమాకి తమన్నే కొడుతున్నాడు. కానీ ఇప్పటివరకు 'గేమ్ చేంజర్'లో ఇంత బాగుండే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంతవరకు బయటికి రాలేదు. ఒకవేళ సినిమాలో మనం చూస్తామేమో. అయితే ఇప్పటివరకు అయితే బయట రాలేదు. కానీ 'డాకు మహారాజ్'కి అలా కాదు భయ్య. అసలు టీజర్ వదిలినప్పటి నుంచి కావచ్చు, ఇప్పుడు సాంగులకు కావచ్చు, అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్లో కొడుతున్నాడు తమనన్న. ఈసారి మాత్రం నిజంగా 'డాకు మహారాజు' 3 సినిమాలతో పోటీ పడుతున్నాడు భయ్య. ఇంకా ఏ రేంజ్లో మనకు ఉండబోతుందో మనము బాబీ గారి మాటల్లో విన్నట్లయితే ఒక్క రేంజ్ని మించి మనము చూడబోతున్నామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. మరి అదే రేంజ్ సినిమాలో కనిపిస్తే మాత్రం ఇంకా బిగ్గరదైన అసలు బాలకృష్ణ గారు ఈసారి ఇంకో వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బాలయ్య బాబు గారు ఇంకా చూడాలి. అయితే ఈ సాంగ్ గురించి అయితే మాట్లాడుకున్నాము. చిన్ని లిరికల్ వీడియో. నాకు ఆ లిరిక్స్ నాకంత అనిపించలేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. మనం తమను తప్పు పట్టే పరిస్థితి లేదు. అయితే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసినపై మర్చిపోకుండా తప్పకుండా దయచేసి